సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మహేశ్వరంలో నిరసనలు వెల్లువెత్తాయి. అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. వెంటనే సబితా ఇంద్రారెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. ఆర్కేపురం డివిజన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను చూడకుండా మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీ సాక్షిగా ఈరోజు అవమానపరిచాడు. దానికి తగ్గట్టుగానే ఈరోజు మేము మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం డివిజన్లో ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కోరడం జరిగింది. రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్న ఈ ముఖ్యమంత్రి నిజంగా ఏ విధంగా ఈరోజు సభలో మహిళలను అవమానపరిస్తే ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళను కూడా అవమానపరిచినట్టుగానే ఈరోజు అంబేద్కర్ గారికి మా పొర విన్నపించుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మహిళలపై ఈరోజు జరుగుతున్న అన్యాయాలను, ఈరోజు జరుగుతున్న ఆకృతాలను చూసి కూడా ఈరోజు గుట్టిగా కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఈరోజు పాలన చేస్తూ ఉంది. అలాంటి పాలనలో బీఆర్ఎస్ఆర్ పార్టీ మా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు నిలదీస్తే నిండు సభలో ఆమెను అగౌరవపరుచుకుంటూ ఏ విధమైన వ్యాఖ్యలు చేశాడో ఈ రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. మా మహిళా మంత్రి, మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు జరిగిన అవమానాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ